హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలు సార్. సో స్టూడెంట్స్, స్కీమ్ సంబంధించి మరొకసారి అనౌన్స్మెంట్ అండి. సో కేంద్ర ప్రభుత్వ పథకాలు విధానాలు అనేవి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు విధానాలు అనేవి మనకి ఈ బుక్లోకి అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. రెండు కూడా 2014 నుంచి ఈ రోజు వరకు అయిన మొత్తం పథకాలు విధానాలు అన్నీ కూడా మీకు ఈ బుక్లో అందుబాటులో ఉండడం జరిగిందండి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ బుక్ అనేది కేవలం 39 రూపాయలకే అందుబాటులో ఉందండి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అమౌంట్ కేవలం 49 రూపీస్కే అందుబాటులో ఉండడం జరిగిందండి. సో ఈ రెండు కూడా మీరు అవకాశాన్ని ఉపయోగించుకోండి. మన యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంది. మీ అందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకొని అవకాశాన్ని ఉపయోగించుకొని చాలా తక్కువ అమౌంట్కి ఇవ్వడం జరిగింది. స్కీమ్స్ నుంచి కనీసంగా 10 మార్కులు వస్తాయండి. చాలా తక్కువ మంది మాత్రమే స్కీమ్స్ మీద ఫోకస్ చేస్తారు. మీరు కనుక స్కీమ్స్ మీద కరెక్ట్ ఫోకస్ చేస్తే కొన్ని ఎక్స్ట్రా మార్క్స్ కూడా గెయిన్ చేసే ఛాన్స్ ఉంటుందండి. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా స్టూడెంట్స్? సో ఈరోజు కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసుకుందాం. సో స్టార్ట్ చేసే కంటే ముందు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. ఎస్టర్డేస్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో తమిళనాడు రాష్ట్రంలో సాంప్రదాయక క్రీడ. చూడండి, తమిళనాడు రాష్ట్రంలో సాంప్రదాయక క్రీడ ఏంటంటే జల్లికట్టు. ఈ జల్లికట్టు పైన చాలా కాంట్రవర్సీ జరిగిందండి. ఎందుకంటే జల్లికట్టు క్రీడలో ఇక్కడ జంతువులను ఉపయోగిస్తున్నారు, అదేవిధంగా ఎద్దులను ఉపయోగిస్తున్నారు. కాబట్టి జంతువులు హింసకు గురవుతున్నాయని కొందరు సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది. కొందరు ఇక్కడ దానిపైన కోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు రీసెంట్గా దీన్ని ఆపడానికి ఎలాంటి అవకాశం లేదని, సాంప్రదాయక క్రీడ అని దీన్ని ఆపే అవకాశం లేదని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించి, తమిళ ప్రజలకు సంబంధించి, ఈ జల్లికట్టు క్రీడకి సంబంధించి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే, సో కంబాలా అని కూడా గుర్తుపెట్టుకోండి. కంబాలా అనేది కర్ణాటకలో ఉంటుందండి. కర్ణాటక చాలా ఫేమస్ కంబాలా. ఇది దున్నపోతుల క్రీడ. కోళ్ళ పందెం అంటే మీకు చాలా తెలుసండి. మెయిన్గా ఇక్కడ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో మెయిన్గా కోళ్ళ పందాలు ఎక్కువ జరుగుతుంటాయి. కోలాటం అంటే దాదాపు భారతదేశంలో ఆల్ స్టేట్స్లో కోలాటం అనేది చాలా ఫేమస్గా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్, చూడండి, టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఏ దేశానికి చెందిన అత్యున్నత పౌర పురస్కారం షూవాలే డి లా లీజియన్ డోనార్, చూడండి, షూవాలే డి లా లీజియన్ డోనార్ అందుకొని ఉన్నారు. ఏ దేశానికి సంబంధించిన అవార్డు అంటే ఫ్రాన్స్ దేశానికి సంబంధించి. చూడండి, ఎన్ చంద్రశేఖర్, ఎవరైతే టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖర్ ఉన్నారో భారతదేశం ఫ్రాన్స్ దేశాల మధ్య వాణిజ్య వ్యాపార సంబంధాలకు సంబంధించి చేసిన కృషికి గాను ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన అత్యున్నతమైన పురస్కారం. ఓకేనా? అదే జపాన్ తీసుకుంటే ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్ అంటారండి. ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్, ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్ అనేది జపాన్ దేశానికి సంబంధించిన అవార్డు అండి. పాకిస్తాన్ తీసుకుంటే నిషాద్ ఈ పాకిస్తాన్, నిషాద్ ఈ పాకిస్తాన్, నిషాద్ ఈ పాకిస్తాన్. ఓకే, ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, కొంచెం ఇంపార్టెంట్. నెక్స్ట్, యూపీఎస్సీ నూతన చైర్మన్. రీసెంట్గా యూపీఎస్సీ చైర్మన్గా ఎవరు అపాయింట్ కావడం జరిగిందంటే మనోజ్ సోని అండి. ఆల్రెడీ తాత్కాలిక చైర్మన్గా పనిచేస్తున్నారు. ప్రజెంట్ యూపీఎస్సీ చైర్మన్గా ఎవరు అపాయింట్ కావడం జరిగింది అంటే మనోజ్ సోని. ఓకేనా? సో పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు సంబంధించి ఆర్టికల్ 344 ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ల గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా చూడండి, ఇది సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అదే స్టేట్ అంటే ఎస్పీఎస్సీ అంటాం. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల గురించి ఆర్టికల్ 316 మెయిన్గా డీల్ చేస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మిగతా ఆప్షన్స్ తీసుకుంటే శక్తికాంత దాస్ మీ అందరికి తెలిసిందండి, ఆర్బీఐ గవర్నర్గా పనిచేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ 2 టైమ్స్ పనిచేస్తున్నారు ఆర్బీఐ గవర్నర్. నెక్స్ట్ ఎస్ సోమనాథ్ ఎవరు అంటే ఇస్రో చైర్మన్, ఇస్రో చైర్మన్, ఇస్రో చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారు అంటే ఎస్ సోమనాథ్. ఏకే లాహోటి ఎవరంటే రైల్వే బోర్డ్ చైర్మన్. ఓకేనా, రైల్వే బోర్డ్, రైల్వే బోర్డ్ చైర్మన్, రైల్వే బోర్డ్ చైర్మన్. ఓకే, గుర్తుపెట్టుకో. నెక్స్ట్, ఇటీవల మరణించిన శ్రీచంద్ పరమానంద్ హిందూజా. చూడండి, శ్రీచంద్ పరమానంద్ హిందూజా ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి? చాలామందికి ఐడియా ఉంటుందండి. హిందూజా బ్రదర్స్ అంటే చాలా చాలా ఫేమస్ అండి. అదేవిధంగా వీళ్ళు చాలా గొప్ప ధనవంతులు. అదేవిధంగా రీసెంట్గా మరణించడం జరిగింది, లండన్లో చనిపోయాడు. సో శ్రీచంద్ పరమానంద్ హిందూజా ఏ రంగానికి సంబంధించిన వారు అంటే ఏ రంగానికి సంబంధించిన ప్రముఖంగా వాణిజ్య రంగం అంటే బిజినెస్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ ఆసుపత్రికి BFHI అంటే బ్రెస్ట్ ఫీడింగ్ హాస్పిటల్ ఇనిషియేటివ్, బ్రెస్ట్ ఫీడింగ్ హాస్పిటల్ ఇనిషియేటివ్ అక్రిడేట్
లభించింది. ఏ హాస్పిటల్ కంటే చూడండి ఖమ్మం, ఓకేనా, ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి ఇక్కడ BFHI అంటే బెస్ట్ ఫీడింగ్ హాస్పిటల్ ఇనిషియేటివ్ అనే ఒక క్రెడిట్ దక్కడం జరిగిందండి. చూద్దాం మరి చూడండి, గతంలో బాన్సువాడ, జనగామ, సూర్యాపేట, గజ్వెల్, జహీరాబాద్ ఆసుపత్రులకు కూడా ఈ అవార్డ్స్ రావడం జరిగింది. బాన్సువాడ, జనగామ, సూర్యాపేట్, గజ్వెల్, జహీరాబాద్, ప్రజెంట్ ఖమ్మం, మొత్తం 6 హాస్పిటల్స్. నెక్స్ట్, భారతదేశంలో మొదటి సముద్ర గర్భ జంట సొరంగం ఏ నగరంలో 2023 నవంబర్లో ప్రారంభం కానుంది? అంటే జంటగా అంటే 2 అన్నమాట, పెయిర్ అని. సముద్ర గర్భ సొరంగాలు ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అంటే చూడండి ముంబై అనగానే మనకు ఆటోమేటిక్గా పశ్చిమ తీరం కాబట్టి అరేబియా సముద్రం గుర్తుపెట్టుకోండి. అరేబియా సముద్రంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. అరేబియా సముద్రంలో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడ అంటే ముంబై, మహారాష్ట్ర. ఓకే, నెక్స్ట్, సోషలిస్ట్ నాయకుడిగా పనిచేసిన క్రింది వారిలో ఏ వ్యక్తికి మ్యాన్ ఆఫ్ ది సెంచరీ బిరుదు లభించింది? మ్యాన్ ఆఫ్ ది సెంచరీ సో ఎవరికి రావడం జరిగింది? పండిట్ రామ్ కిషన్ అండి. పండిట్ రామ్ కిషన్ చాలా ఫేమస్ సోషలిస్ట్ నాయకుడు, అంటే కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కమ్యూనిస్ట్కి సంబంధించిన వాళ్ళేనండి. నెక్స్ట్, MN రాయ్ ఎవరంటే గుర్తుపెట్టుకోండి, MN రాయ్ చాలా ఫేమస్ పర్సన్. ఈయన కమ్యూనిస్ట్ పార్టీ స్థాపకుడు, భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ స్థాపకుడు. ఓకే, జ్యోతి బసు కూడా చాలా ఫేమస్ అండి. అదేవిధంగానే గతంలో సీఎంగా వెస్ట్ బెంగాల్కి పనిచేయడం జరిగింది. చాలా ఫేమస్ కమ్యూనిస్ట్ నాయకుడు. ఓకేనా, మనకు ఆన్సర్ మాత్రం ఏది అంటే పండిట్ రామ్ కిషన్. నెక్స్ట్ చూడండి మాదిరి ప్రశ్నలు. సృష్టిలో అతి తక్కువగా నిద్రించే జీవిగా ఏ సముద్ర జీవిని ఇటీవల గుర్తించారు? చూడండి, స్క్రిప్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషినోగ్రఫీ సైన్స్లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం ఈ జీవులు సరాసరిన రోజుకు కేవలం 2 గంటలు మాత్రమే నిద్రిస్తాయి. ఇప్పటి వరకు కేవలం ఆఫ్రికా ఏనుగులు మాత్రమే సగటున రోజుకు 2 గంటలు నిద్రిస్తాయని గుర్తించారు. ఏంటంటే ఎలిఫెంట్ సీల్ అనేది చూడండి, ఎలిఫెంట్ సీల్ అనేది రోజుకు 2 గంటలు మాత్రమే నిద్రిస్తుంది. నెక్స్ట్, ఏ కేంద్రపాలిత ప్రాంతాల్లో ₹72,000 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు ఇటీవల భారత ప్రభుత్వం సంకల్పించింది? ఎక్కడ అంటే గ్రేట్ నికోబార్ దీవి. ఇది ఎక్కడ ఉంటుంది? అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉంటుంది. ఈ ప్రాజెక్టుపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేయడంతో జాతీయ హరిత ట్రిబ్యునల్ అంటే NGT, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అండి, NGT స్టే విధించి పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహిస్తామని చెప్పింది, అంటే స్టే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇటీవల వెల్లడించిన గణాంకాల ప్రకారం వంట నూనెలు, పప్పులు, పండ్ల దిగుమతుల వార్షిక పద్దు 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎంత మొత్తానికి చేరింది? ఇక్కడ అంటే 2 లక్షల కోట్లు అండి. ఇక్కడ 2 లక్షల కోట్లు ఇది దిగుమతులకు సంబంధించి. గత 5 ఏళ్లలో ఆయా దిగుమతుల నిమిత్తం 8.5 లక్షల కోట్ల రూపాయల మేర భారత వెచ్చించింది. ఓకే, నెక్స్ట్, మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉపాధి, పరిశుభ్రత, సామాజిక రంగాల్లో సేవలు అందిస్తున్న ఏ 4 ఫోన్లో మాట్లాడారు? ఎవరితో అంటే చూడండి, విజయశాంతిదేవి మణిపూర్. పర్యావరణ హితంగా తామర కాడల పీచుతో వస్త్రాలు తయారు చేస్తారు. నెక్స్ట్, సునీల్ జగ్లాన్ హర్యానా. ఆడపిల్లల ప్రాధాన్యాన్ని చాటుతూ సెల్ఫీ విత్ డాటర్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. చూడండి, సునీల్ జగ్లాన్ చాలా ఫేమస్ సెల్ఫీ విత్ డాటర్ అనే ప్రచార కార్యక్రమం. నెక్స్ట్, ప్రదీప్ సంగ్వాన్ హిమాచల్ ప్రదేశ్ అండి. హిమాలయ ప్రాంతాల్లో పరిశుభ్రత కోసం హీలింగ్ హిమాలయాస్ పేరిట ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నెక్స్ట్, మన్సూర్ అహ్మద్ జమ్మూ కాశ్మీర్ సంబంధించిన వ్యక్తి పెన్సిల్ల కలప పరిశ్రమ నిర్వహిస్తున్నారు. వీళ్ళందరూ కూడా చూడండి, మన్ కీ బాత్ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది అంటే 2014 అక్టోబర్ 3. ఓకేనా, మొదటిసారిగా విజయదశమి సందర్భంగా. మరి 100వ ఎపిసోడ్ ఎప్పుడు జరిగింది అంటే ఏప్రిల్ 30, 2023 మొత్తం 100 ఎపిసోడ్లు పూర్తి కావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహిస్తున్నారు. నెక్స్ట్,
1000 ఏళ్లకు పైగా కొనసాగుతున్న సంస్కృతి సంప్రదాయాల ప్రకారం 2023 మే 6న బ్రిటన్ 40వ రాజుగా చార్లెస్ III పట్టాభిషిక్తుడయ్యారు. ఆయన కేవలం బ్రిటన్కే కాకుండా ఎన్ని దేశాలకు రాజు లేదా దేశాధినేతగా ఉన్నారు? మొత్తం 14 దేశాలండి. ఈ దేశాల్లో కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర కామన్వెల్త్ దేశాలు ఉన్నాయి. మొత్తం 14 దేశాలకు రాజుగా ఉంటారు. నెక్స్ట్, యునైటెడ్ కింగ్డమ్ యూకేలో జరిగిన కౌన్సిలర్ ఎన్నికల్లో స్లోబరోలోని లాంగ్లే వేరిష్ వార్డు నుంచి రెండవసారి అత్యధిక మెజార్టీతో గెలిచిన తెలుగు వ్యక్తి ఎవరు? తెలుగు వ్యక్తి అంటే మువ్వాల చంద్రశేఖర్. నెక్స్ట్, దేశీయంగా ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య మొదటిసారిగా జనాభాలో సగానికి పైగా ఎంతకు చేరినట్టు తాజాగా వెల్లడైంది. చూడండి, అంతర్జాలానికి విశ్వవ్యాప్తంగా 525 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారని అంచనా. అంటే ఇంటర్నెట్ యూజర్స్ వరల్డ్ వైడ్ 525 crores ఉన్నారండి. దేశంలో నెట్ వినియోగదారుల సంఖ్య 2025 నాటికి 90 కోట్లకు చేరి 2030 నాటికి 100 కోట్లకు చేరుతుందని అంచనా. ఇప్పటికే 100 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్న చైనా ఒకటే ఇంటర్నెట్ వాడకంలో మనకంటే ముందుంది. భారతదేశంలో ఇంటర్నెట్ యూజర్స్ ఎంత అంటే దాదాపు 76 crores అండి. మనకంటే ఎక్కువ అంటే ప్రపంచంలో చైనా 100 crores క్రాస్ చేసింది ఆల్రెడీ. నెక్స్ట్, ఆసియాలో అత్యంత వేగంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్న దేశంగా ఈ ఏడాది ఏప్రిల్లో ఏ దేశం నిలిచింది? ద్రవ్యోల్బణం అంటే ఏంటండి? ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదలనే ద్రవ్యోల్బణం అంటారు సింపుల్గా. సో ఆ విధంగా చూసుకుంటే పాకిస్తాన్ అనేది ఆసియాలోనే అత్యధికంగా ద్రవ్యోల్బణం ఉందండి. విపరీతమైన ధరలు పెరుగుతున్నాయి, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిడతాడుతుంది. కాబట్టి న్యూస్లోకి రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, కొన్ని ఇంపార్టెంట్ అగైన్. లారెస్ గ్లోబల్ అవార్డ్స్. అర్జెంటీనా ఫుట్బాల్ కెప్టెన్ లియనల్ మెస్సీ, జమైకా స్ప్రింటర్ షెల్లీ ఆన్ ఫ్రేజర్, రైస్ ఆయా విభాగాల్లో లారెస్ గ్లోబల్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది అవార్డు గెలుచుకున్నారు. నెక్స్ట్, ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్కు తొలి స్వర్ణ పథకం లభించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సరబ్జోత్ సింగ్, దివ్యా గడియాల్, సుబ్బరాజ్ భారత్ నుంచి ఉదయం. అయితే ఈ ప్రపంచ కప్ షూటింగ్ అనేది ఎక్కడ జరుగుతుందో తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి. వెరీ ఈజీ వన్, దీని గురించి అలా డిస్కషన్ చేసినాం మనం. నెక్స్ట్ చూడండి, ప్రాచీ దహబల్ ముఖ్యమైన వ్యక్తుల గురించి. మహారాష్ట్రలోని పూణేకి చెందిన ప్రాచీ దహబల్ దేవ్ అనే మహిళ కేకులతో అద్భుతమైన ఆకృతులను రూపొందిస్తుందో ప్రపంచ రికార్డు సొంతం చేసుకుంది. తాజాగా రాయల్ ఐసింగ్ విధానంలో 200 కిలోల భారత రాజభవనం నమూనా కేకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. నెక్స్ట్, ప్రవీణ్ అనే వ్యక్తి ట్రిపుల్ జంపర్ ప్రవీణ్ చిత్రవేల్ జాతీయ రికార్డు బద్దలు కొట్టాడు. హవానా అంటే క్యూబా రాజధాని హవానాలో జరుగుతున్న ఈవెంట్లో ప్రవీణ్ 17.37 మీటర్లతో అగ్రస్థానంలో నిలిచాడు. రంజిత్ మహేశ్వరి పేరిట ఉన్న జాతీయ రికార్డు 17.30 2016లో ఉంది. అతడు ఇక్కడ తిరగరాయడం జరిగింది. నెక్స్ట్, నీరజ్ చోప్రాకి సంబంధించి 2 ఏళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్ అంటే 2022 గుర్తుపెట్టుకోండి, 2021 ఇది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే August 7th అని ఈ రికార్డ్ అనేది చూద్దాము. గోల్డ్తో చరిత్ర సృష్టించి నిరుడు డైమండ్ లీగ్లో ఫైనల్లో నిలిచిన నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ కొత్త సీజన్లో తొలి అంచె జావెలిన్ త్రో ఫైనల్లో ఈటను అత్యుత్తమంగా 88.67 చూడండి 88.67 మీటర్ల దూరం విసిరి మరోసారి విజేతగా నిలిచాడు. ఓకేనా, ఈ August 17th స్పెషాలిటీ ఏంటంటే జావెలిన్ త్రో డే అండి ఇండియాలో, జావెలిన్ త్రో డే. అదేవిధంగా జాతీయ చేనేత దినోత్సవం. ఓకేనా, చేనేత దినోత్సవం. నెక్స్ట్, సబలెంకా చూద్దాం. ప్లేయర్, మహిళల టెన్నిస్ ప్రపంచ నెంబర్ 1 ర్యాంకర్ ఈగా స్వెటాక్ పోలాండ్ను ఓడించి బెలారస్ స్టార్ సబలెంకా మాడ్రిడ్ ఓపెన్ చూడండి, మాడ్రిడ్ ఓపెన్ WTA ప్రీమియర్ టోర్నీలో 2వసారి ఛాంపియన్గా నిలిచింది. సబలెంకా కెరియర్లో 12వ సింగిల్స్ టైటిల్. నెక్స్ట్, దలైలామా. ప్రముఖ టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు 1959లో ప్రకటించిన రామన్ మెగసెసే పురస్కారం ఇటీవల వ్యక్తిగతంగా అందుకున్నారు. రామన్ మెగసెసే అంటే ఫిలిప్పైన్స్ దేశానికి సంబంధించిన అవార్డు అండి. సో రామన్ మెగసెసే అవార్డు దలైలామాకు 1959లో వస్తే రీసెంట్గా ఆయన అందుకోవడం జరిగింది దానికి సంబంధించి. నెక్స్ట్ ఇష్యూస్. రాజస్థాన్లో లిథియం నిక్షేపాలు. రాజస్థాన్లోని నగౌర్ జిల్లా డెగానా మున్సిపాలిటీ పరిధిలో లిథియం నిక్షేపాలు గుర్తించినట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే GSI అధికారులు వెల్లడించారు. ఓకే, భారత వృద్ధి రేటు 6%.
ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధికి తోడు అంతర్జాతీయంగా ఎదురయ్యే ప్రతికూలతలను తట్టుకునే స్థితిలో ఉండడం వల్ల భారత్కు స్థిరత్వంతో కూడిన BBB సార్వభౌమ రేటింగ్ను కొనసాగిస్తున్నట్లు అమెరికా క్రెడిట్ రేటింగ్ సంస్థ పిచ్ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6% వృద్ధి రేటు భారత్ నమోదు చేయవచ్చని పేర్కొంది. ఓకేనా. నెక్స్ట్, కీర్తి చక్ర, శౌర్య చక్ర అవార్డులు. విధి నిర్వహణలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనిక, పారామిలిటరీ, పోలీస్ విభాగాల సిబ్బందికి భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 8 కీర్తి చక్ర అవార్డులు, 29 శౌర్య చక్ర అవార్డులను రాష్ట్రపతి భవన్లో ప్రదానం చేశారు. చూడండి, 8 కీర్తి చక్ర 8, అదేవిధంగా శౌర్య చక్ర 29 ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్, భారత హాకీ స్పాన్సర్గా ఒడిశా. చూడండి, భారత పురుషుల హాకీ జట్లకు తన స్పాన్సర్షిప్ను 2023 వరకు పొడిగించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కాలంలో హాకీ ఇండియాకు ఒడిశా ప్రభుత్వము 434.12 కోట్లు ఇస్తుంది. ఒడిశా 2018 నుంచి భారత హాకీ జట్లు అంటే పురుషులు, మహిళలు, సీనియర్, జూనియర్ అన్నిటికీ స్పాన్సర్గా ఉంటుంది. ఇది అప్ టు 2023 అంటే 2018 నుంచి కంటిన్యూ అవుతుంది. ఇది 2033 వరకు కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్, అన్ని భాషల్లో ఆకాశవాణి. చూద్దాం, రేడియో ప్రసారాల సమయంలో ఇక మీదట కేవలం ఆకాశవాణి అన్న పేరు మాత్రమే ఉపయోగించాలని ఆకాశవాణి డీజీ వసుధా గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఇంగ్లీష్ ప్రసారాల సమయంలోనూ దిస్ ఈజ్ అవర్ ఇండియా రేడియో అని కాకుండా దిస్ ఈజ్ ఆకాశవాణి అని మాత్రమే, అంటే సింపుల్గా ఆకాశవాణి అని పిలవాలని ఇక్కడ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. నెక్స్ట్, సో తెలంగాణ సైన్స్ అండ్ టెక్నాలజీ చూద్దాం. ODF ప్లస్ గ్రామాల్లో టాప్. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ODF అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అండి, అంటే బహిరంగ మల విసర్జన రహిత ప్రదేశాలన్నీ తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్ 2వ దశ ఫలితాలను కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసింది. నెక్స్ట్, ప్రధాన సలహాదారుడుగా సోమేష్ కుమార్. మాజీ CS సోమేష్ కుమార్ ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుడుగా నియమితులయ్యారు. 3 ఏళ్ల పాటు కేబినెట్ హోదాలో ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. నెక్స్ట్ చూడండి, INS మగర్ వీడ్కోలు. నీటిలోనే కాదు నేలపైన దాడి చేసే స్వభావం ఉన్న మొసలి అంటే మగర్ యుద్ధ నౌక 36 ఏళ్ల పాటు భారత నౌకా దళానికి సుదీర్ఘ సేవలందించిన INS మగర్ మే 7వ తేదీన తన విధులకు స్వస్తి పలికింది. మే 7. ఓకే. నెక్స్ట్, ఇంటర్నేషనల్ ఇష్యూస్. అరబ్ లీగ్లోకి సిరియా అధికారికంగా ఎంట్రీ ఇచ్చింది. లీగ్ విదేశాంగ మంత్రుల ఖైరో అంటే ఈజిప్ట్లో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 2011లో సిరియాలో జరిగిన ఆందోళనలతో సభ్యత్వం రద్దయింది. నెక్స్ట్, పులిట్జర్ అవార్డులు. పులిట్జర్ చూడండి, చార్లెస్ డికెన్స్ రచించిన డేవిడ్ కాపర్ ఫీల్డ్ నవలను ఆధునిక కాలానికి అన్వయిస్తూ బార్బారా కింగ్వాల్వర్ రచించిన డీమన్ కాపర్ఫీల్డ్ నవలతో 1920 నాటి న్యూయార్క్ నగరంలో మోసాల గురించి హెర్బర్ట్ డియాజ్ రచించిన ద ట్రస్ట్ నవలకు పులిట్జర్ బహుమతులు ప్రకటించారు. ఓకే. నెక్స్ట్, ముగ్గురి DNAలతో శిశువు. బ్రిటన్ శాస్త్రవేత్తల ప్రయోగంతో ఆ దేశంలో తొలిసారిగా ఒక శిశువు 3 DNAలతో జన్మించింది. ఇందులో 99.8% DNA తల్లిదండ్రులే కాగా మిగతా శాతం మహిళా దాతది. వినాశకరమైన మైటోకాండ్రియల్ వ్యాధులతో పిల్లలు పుట్టకుండా ఈ సాంకేతికతను ఉపయోగించడం జరిగింది. ఓకేనా. 3 DNAలతో శిశువు ఎక్కడ జన్మించారంటే గుర్తుపెట్టుకోండి, ఇది బ్రిటన్ శాస్త్రవేత్తల కృషితో బ్రిటన్లో ఇక్కడ జన్మించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ ఆఫ్ ద డే. SCO అంటే స్ట్రాంగే కోఆపరేషన్ ఆర్గనైజేషన్ దేశాల మిల్లెట్స్ ఫుడ్ ఫెస్టివల్ ఇటీవల ఏ నగరంలో జరిగింది? ఓకేనా స్టూడెంట్స్? ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆన్సర్ తెలిస్తే కనుక కామెంట్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.